మాధవీలత చెక్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ పార్టీ కూడా అటు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని బూత్లలో పోలింగ్ ఏజెంట్లను పెట్టాలి, వచ్చినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అసలు ఓటు వేస్తున్నారు ఏంటి అని చెప్పి పరిశీలించాలని ఇప్పటికట్టు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా వారికి ఒకవైపు కూడా సూచించింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సాంప్రదాయకంగా బీజేపీకి వస్తున్నటువంటి ఓటు బ్యాంకు ఏదైతే ఉందో దాన్ని ఈసారి పెంచుకోవడం కోసం బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని దించడం, మరోవైపు అభ్యర్థి కూడా దూకుడుగా వెళ్ళడం, ఇంకోవైపు బోగస్ ఓట్లతో ఎక్కువ అటు ఎంఐఎం పార్టీ కూడా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూర్చోడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా భయపడే పరిస్థితి ఉంది అంటూ కూడా బీజేపీ ముందు నుంచి ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే హైదరాబాద్ అభ్యర్థిగా ఈసారి మాధవీలత ఒకవైపు ఉన్నారు, తనకు సంబంధించి కూడా తను కూడా ఉమెన్ కాబట్టి వచ్చినటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి చెక్ చేయడమే కాకుండా మరోవైపు ఓటు పొద్దున్నే ఓటు మాధవీలత కూడా తన ఓటు అయితే కాస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఏవైతే ప్రధానంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు కానివ్వండి వాటికి సంబంధించి ముస్లిం ఏరియా ఎక్కడైతే ఉందో మెయిన్గా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల వద్దకు వెళ్ళి పూర్తి స్థాయిలో పోలింగ్ సరళిని అయితే పరిశీలిస్తుంది. కానీ ఇప్పటికీ ఏదైనా జరగరాని ఘటనలు కానీ వాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో సైతం ఒకవైపు కూడా మరి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ విధుల్లో కూడా కేంద్ర బలగాలను నింపి కూడా ఒకవైపు ప్రశాంతంగా పోలింగ్ జరిపేలా కూడా చూస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి మాత్రం మాధవీలత తీవ్రంగా, ఎందుకంటే బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో ఒకరికి బదులు మరొకరు ఓటు వేసేందుకు ఒకవైపు వచ్చే వాళ్ళని అరికడితే మాత్రం బీజేపీ గెలుపు ఖాయంగా కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు బుర్కాలు వేసుకొస్తున్న వారిని కూడా మాధవీలత పరిశీలించడం, వారిని కూడా బుర్కాలు తీసి చూడమనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ రైట్ శ్రీధర్, ఒకసారి మాధవీలత ఏం మాట్లాడారో చూద్దాం. బతుకున్నాడు మనిషి డెత్ కింద డిక్లేర్ చేసిండ్రు, మీకు నేను చూపిస్తా ఫోటో. बोलो भाई। मल्लेश सर, मल्लेश एन मल्लेश यादव, या मल्लेश यादव है, इधर इनको डेथ डिक्लेयर कर दिया। डेथ अभी यहाँ रिप्रेजेंट है मलकपेट के 119 बूथ के है। अभी ये देखिए, ये भी मल्लेश यादव का ही है, यहाँ पे डेथ लिखा हुआ ही नहीं है। तो ये अलग अक्षर 13 ये पकड़कर ये बैठ गए पोलिंग बूथों में, और एक्स्ट्रा हिंदुओं का वोट्स डिलीट करने के लिए। ఎవరు చేస్తారు నువ్వు చెప్పు. అనక్షర్ 13 ఇచ్చే హక్కు ఎవరికి ఉంది చెప్పు ఒక్కసారి. వాళ్ళే చేస్తారు. గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డస్ దిస్. we going to directly now go file a case. This is లో 122వ బూత్ లో ఎంఐఎం ఏజెంట్ బుర్కా ఓపెన్ చేసి పరిశీలించారు మాధవీలత. బుర్కా తీయమనడంపై ఎంఐఎం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అక్కడ మాధవీలత బుర్కాను తీయమని అడుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వారి ఆధార్ కార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ये तो 38 है, आप कैसे उतारिए, उतारिए, उतारिए। తీసుకొని ఇంటి పండు దీని ఫోటో తీసుకోండి. ఇక్కడి నుంచి కదా గవర్నమెంట్ నుంచి కదా ముందు నేనే నమ్మబుద్ధిని గుర్తు పెట్టుకోసం. నువ్వు బాగుంటే నా పరిస్థితి తెలుసుకుంటుంది. ఇక్కడ మాట్లాడుతుంది నేను మాట్లాడుతున్నా. లైవ్ గా బతుకున్నాడు మనిషి డెత్ కింద డిక్లేర్ చేసిండ్రు, మీకు నేను చూపిస్తా ఫోటో. बोलो भाई। मल्लेश सर, मल्लेश एन मल्लेश यादव, या मल्लेश यादव है, इधर इनको डेथ डिक्लेयर कर दिया। डेथ अभी यहाँ रिप्रेजेंट है मलकपेट के 119 बूथ के है। अभी ये देखिए, ये भी मल्लेश यादव का ही है, यहाँ पे डेथ लिखा हुआ ही नहीं है। तो ये अलग अक्षर 13 ये पकड़कर
ये बैठ के पोलिंग बूथों में और एक्स्ट्रा हिंदुओं का वोट्स डिलीट करने के लिए ఎవరు చేస్తారు నువ్వు చెప్పు అనక్షర్ 13 ఇచ్చే హక్కు ఎవరికి ఉంది చెప్పు ఒక్కసారి వాళ్ళే చేస్తారు గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డస్ దిస్ we going to directly now go file a case this is going beyond the limit పోలీసులు బెదిరించి ఓటర్స్ ని పంపించేస్తున్నారు ఓట్లు వేయనియట్లేదు జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు లోపల ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు నేను చెప్పిన చోట సంతకం పెట్టు లేకపోతే జైలుకి పంపిస్తా అంటున్నారు హైదరాబాద్ లో పోలింగ్ సరళిని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మాధవీలత హల్చల్ చేయడానికి కారణం ఏంటి? బుర్కా తీయమని